ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. ఇంకొకసారి ఇలా జరిగిందంటే మాత్రం మిమ్మల్ని కూడా నేను క్షమించను. అది గుర్తుపెట్టుకోండి. రుద్ర, ఇంకొకసారి ఆలోచించు. ఎందుకమ్మా బాధపడతావు? చెప్పాను కదా, నేను చేసిన దాంట్లో తప్పేమీ లేదు. 32 గ్రామాల దృష్టిలో న్యాయం నిలబెట్టిందాన్నయ్యాను. కుముదకి బుద్ధి చెప్పిందాన్నయ్యాను. దాక్షాయిని, అమ్మ నీకు ధర్మపీఠం అప్పగించినప్పుడు నా మీద కోపంతో అధికారాన్ని దూరం చేయడానికి నీకీ బాధ్యత అప్పగించిందని నీ మీద కోపాన్ని పెంచుకున్నాను. కాని ఇది కిరీటం కాదని, ఎంతో పెద్ద బాధ్యత అని అక్కడ కూర్చున్న తర్వాతే నాకు తెలిసింది. నువ్వు నాకు అప్పగించిన బాధ్యతని నేను భార్గవ్కు అప్పగించేంతవరకు ఎక్కడా ఎలాంటి మరక అంటకూడదని అనుక్షణం తప్పించాను. ఈరోజు ఆ ప్రయత్నంలో నేనే దోషిగా మారి ఆ ఇంటికి పనిచేయడానికి వెళ్తున్నాను. నా ఇంటి ఆడపిల్లలు కాలి కింద పెడితే కందిపోతుంది అన్నట్టు పెంచుకున్నాను. ఎండకన్నెరగకుండా మిమ్మల్ని చూసుకున్నాను. అలాంటి నువ్వు ఈరోజు ఎవరో ఇంటి దగ్గర పని చేస్తూ ఉంటే ఈ తల్లి మనసు ఎలా తట్టుకుంటుంది? అమ్మా, నా మీద నీకు మమకారం ఉంది, మరి నా కూతురి మీద అభిమానం ఉంటుంది కదమ్మా.